హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించులాగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యం వినబోయే ముందు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని వేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవాయస్య నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన తండ్రి నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అయా ఈ దినమున తండ్రి ప్రభా నీవు ఈ లోకములకు వచ్చి అయా మా కోసము తండ్రి ప్రభా పాపులను రక్షించడానికి వచ్చిన సెలవిచ్చిన దేవ అయా మరి నీ జన్మదిన వేడుకలు జరుపుకొనిచుండగా ప్రతి చోట తండ్రి ప్రభా అయా మీరు పుట్టడానికి కారణం ప్రతి ఒక్కరికి తెలియబడులాగున నీ రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడులాగున తండ్రి ప్రభా అయా నేను అయా తన సొంత రక్షకుడుగా ప్రతి ఒక్కరి హృదయంలో అంగీకరించే విధంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఈ రక్షణ సువార్త ఈ మంచి శుభవార్త ప్రతి ఒక్కరికి తెలియచేయబడును గాక తండ్రి ప్రభా. వాక్యం వినబోయేటప్పుడు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను దర్శించండి. నీ ఆత్మ చీత నింపండి తండ్రి ప్రభా. ఎడగల చెవులను గ్రహించగల హృదయంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అయా నీ వాక్యము మరి సెలవు చేయించుండగా నీ వాక్యము విత్తుతుండగా నీ దైవ సేవకురాలు మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ ఆత్మ నడిపింపు చేత ఈ కుమార్తెను నడిపించమని వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య మరి సెమీ క్రిస్మస్ కిడ్స్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ కి మరి దైవచంద్రాలు మరి నేపాల్ ప్రాంతం నుంచి రాణి గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వస్తుండగా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. మరి సేవకుల ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దినదినము మనలందరికీ ఆయుష్నిస్తూ మనల్ని పోషిస్తూ కాపాడుతున్నటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని బలమైనటువంటి ఆత్మ చేత వాడబడుతున్నటువంటి దైవజనురాలైనటువంటి డాక్టర్ శారా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చాలా సంతోషము మీ అందరి మధ్యలో ఈ సమయంలో నేను ఉండటం ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడు అయినటువంటి దైవమా, దేవా సమయం బట్టి నీకు వందనాలు. అన్ని విషయాల్లోనూ మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఈ సెమీ క్రిస్మస్ ప్రభా మేమందరం ఆనందించడానికి మేము సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతకే మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాము. మా మధ్యన మీరున్నారని నమ్ముచున్నాము. మీ ఆత్మ మధ్యలోకి మీరు పంపించండి ప్రభా. నిలబడినటువంటి నాకు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సాక్షిలో మీరు నన్ను మరుగుపరుచుకోండి, సహాయం చేయండి. మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనండి. ఇచ్చిన పాత్రకు ముద్ర వేసి ఫలాన్ని దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చిన్న వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు నేను పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చిన్న మ్యాజిక్ షో చేసి వాక్యంలోకి పెడతాను. నేను పిల్లలందరూ ఎదురుకొచ్చి కూర్చోండి. మీకు బాగా కనపడాలంటే నేను చేసేది నిజమో కాదో తెలియాలంటే
మీరు దగ్గరికి వచ్చి కూర్చొని చూడండి. ఓకేనా? దాన్ని బట్టి మనం వాక్యంలోనికి వెళదాం. ఓకేనా? ఆ విషయాన్ని బట్టి మనం అందరూ వాక్యంలోనికి వెళ్దాం. ఎల్లో టీషర్ట్ ట్విట్టర్ అందరు చూడండి. ఏంటి కదా? నేపాల్ నుంచి వచ్చిన అమ్మగారు మాకు డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నాను. దీంతో ఒక ఆట ఆడుకుందాం, సరేనా? దీంతో ఒక ఆట ఆడుకుందాం. ఈ బాబుకి ఇస్తున్నాను నేను, మీకు అందరికి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి ఒక్కొక్క నోట్ ఇస్తాడు. ఇచ్చినాక చేతులు పెట్టుకుని దాన్ని నాకు ఎలా చూపించాలి? ఎలా? ఒక్కొక్కటే తీసుకోండి. ఇది కొట్టుగాడికి వెళ్తే చాలా ఖర్చులు వస్తాయి, నిజమైన నోట్ అయితే. అవునా కదా? చాలా ఖర్చులు వస్తాయి. నేపాల్ అయితే 1 కిలో మాంసం కూడా రాదు. ఈ నోటు ఎంత? మనకైతే చాలా ఖర్చులు వచ్చేస్తాయి. నేపాల్ అయితే 1 కేజీ చికెన్ కూడా రాదు. ఓకే, ఇవి 70 నోట్స్, ఒరిజినల్ కాదు. దీంతో ఒక పిల్లల కోసమని ఒక చిన్న ఆట ఆడుకుందాం, సరే? చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా దీనిలో పాల్పంపులు పొందుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి అందరికీ, సరేనా? నాకు కూడా ఇవ్వాలి. అందరికి ఇచ్చారు. అందరూ చూపించాలి. అందరూ బయట చూపించాలి. చూపించాలి పైకి. చూపించాలి, అందరూ బయట చూపించాలి. నోట్ ఎంతది? 500. కొట్టుబడికి వెళ్తే ఏమిస్తారు? ఏమిస్తారు? చాక్లెట్ వస్తుందా మీకు? వస్తుందా? అవునా? వస్తాయా? ఇది నిజమైన నోటుగా అనుకోండి. నిజమైన 500 కాగితం అయితే ఎంత విలువైంది, అవునా కదా? ఎంత విలువైంది? చాక్లెట్ చాలా వస్తాయి. ఇండియాలో అయితే మరి ఎన్ని కిలోల మాంసం వస్తుంది చికెన్ చెప్పాలి? నాకు రేట్ తెలియదు. ఎన్ని కిలోల మాంసం వస్తుంది? 500? 4 కేజీ వస్తుందన్నప్ప. 4 కేజీ మాంసం వచ్చేస్తుంది. మాకు ఒక డ్రెస్ కూడా వచ్చేస్తుంది, అవునా? చిన్నపిల్లలకి మీకు ఒక డ్రెస్ కూడా వచ్చేది. పైకి అందరూ ఇది ఒక్క మడత కూడా పడలేదు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. నేను మరలా అడుగుతాను, నేనేమేమి మాట్లాడానో, నేనేమేమి మాట్లాడుతున్నానో, మిమ్మల్ని ఏమేమి అడుగుతున్నానో, నా మాటలు అర్థమవుతున్నాయా? అవన్నీ మళ్ళీ అడుగుతాను. నాకు చెప్పాలి. ఈ నోట్ అందంగా ఉందా లేదా? నలిగిందే? ఒక్క మడతలో పడిందే? మట్టి అంటుంది. మట్టి అంటుందే? కిందేసి రుద్దింది ఏమైంది? మట్టి అంటుంది. కానీ ఇది ఎప్పుడే ప్రింట్ అయ్యి వచ్చింది నోటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అవునా కదా? చాలా అందంగా ఉంది. మడత వేయాలంటే మనసు రాట్లా. ఏంటిది? మడత పెట్టాలంటే ఫోల్డ్ చేయాలంటే ఏం రాట్లా? మనసు రాట్లా. చూడండి, దీన్ని అలాగా చాలా మంది అలాగే ఇలానే పర్సులో పెడతారు. కొన్నాళ్ళు అయితే అసలు ఎంత బాగుందని చూసుకుంటారు. అత్యవసర పరిస్థితిలో దీన్ని ఇలా మడత పెట్టి ఖర్చు పెట్టడానికి ఉపయోగించుకుంటారు. అయితే చూపించారు దీన్ని 2 మడతలు అయింది. 2 మడతలు.
వేసారా? 2 మడతలు వేసి ఇలా పట్టుకుని 2 ముక్కలు చింపుతుంది. అమ్మో అంటారా? చింపాలి, ఎవరు దాచుకోకూడదు. ఇలా 2 ముక్కలు చింపేయండి. నాకు చూపించాలి ఇలా, ఇదిగో నేను కూడా చింపుతాను. చింపాలి, దాచుకుంటాకి లేదు. నేను అందరూ అడుగుతామని చెప్పాను. 2 ముక్కలు అయింది. ఇప్పుడు 2 ఎందుకు అయింది? 2 అయింది. మళ్ళీ దీన్ని ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఉండాలి మీద ఒకటి మళ్ళీ చింపాలి. నేను చింపుకోకుండా ఎవరైనా దాచుకున్నారని చేయలేదు. దొంగ పనులు చేయవద్దు చర్చలో. మళ్ళీ పెట్టు, మళ్ళీ గుర్తు చేసారా? మళ్ళీ చిరిగితే చెప్పండి, చిరిగితే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ ముక్కలు ఎందుకు మీకు కనబడకుండా నేను వేస్తాను. చింతారు అందరూ కదా? ఇన్ని ముక్కలైపోయింది. బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పేపరు అన్ని ముక్కలైపోయింది. అవునా కదా? మరి దీన్ని అతికిద్దామా? అతికించాలి. ఎందుకు? నా దగ్గర ఉన్న నోట్స్ ఉంది అనుకుంటున్నారా? మీ దగ్గర పెట్టండి. నా దగ్గర ఉన్నది అయ్యే ఎక్కడ లేవు. చూడండి, మీరు తీసుకెళ్ళండి. అనుమానం వస్తుంది, మీ దగ్గర పెట్టుకోండి. నా దగ్గర లేవు, ఇంకా చూసుకోండి. ఇక్కడ ఎవరన్నా చెప్పాలంటారని చూసుకోండి. నువ్వే బాబు ఎల్లో షర్ట్ నువ్వే కదా అన్నీ తీసుకెళ్ళింది. ఇక్కడ ఉన్నాయి ఇంకా నోట్స్ చూడు. మేడం గారికి ఇచ్చేసాను. అవునా? ఈ ముక్కలు ఉంటుంది. అవునా? లొంగొచ్చింది. ఇలా 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 పిచ్చిగా ఇలా 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 వస్తుంది. ఏమంటారు? అతుక్కోవాలి, అతుక్కోవాలి, అతుక్కోవాలి. చుట్టాలు చేతులు చేసి చేతులు చేసి తిట్టుతాను. అలాగా 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 అతుక్కోవాలి. పేపర్ అతుక్కోవాలి, అతుక్కోవాలి. నలబండి. ఓకేనా? ఎంతమంది అతుక్కుని చెప్తున్నారు? చూపించాను. అతుక్కుందా? నలబండబ్బా, నలబండి. ఎంతమంది అతుక్కుంది? అతుక్కుందా? సరే చూద్దాం. అతుక్కుందా? ఎందుకు అతుక్కుంది? బాగా అతుక్కుంది. నేను కూడా మీకు ముచ్చుతాను. మీకు ముచ్చుతాను. ముచ్చుతాను కదా మీకు. ముచ్చుతానా? ఒకసారి ఉంటుంది ఏదైనా. చూడండి పిల్లలు, నేను చెప్తాను. ముందుగా ఇచ్చిన సాహిత్యం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మన వాక్యం వెళ్దాం. అర్థమైంది పిల్లలు? సంతోషం ఉంది మీకు? బాగుందా? మీరు ముందు వస్తే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాము. మీరు ఇప్పుడు వచ్చేది అర్థమైంది. ఎన్ని మిస్ అయిపోయారో చూడండి. బాగుందా మీకు? మరి మీరు కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ఓకే? చూడండి, వినండి. మేము ఎక్కువసేపు బిస్కెట్స్ చిన్న వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ముందు మీకు ఇచ్చినటువంటి నోటు మొత్తం ఇది 40 మూలకి అయింది. యోహాను సువార్త వాక్యం చూద్దాం.
3వ అధ్యాయం 16వ వచనం ఒక్క లైన్ మాత్రమే చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రియులారా, ముందు మీకు కొత్త మాట ఇచ్చాను నేను. ఎంతో ప్రేమించి నిన్ను తల్లి గర్భంలో ఒక ముద్దగా చేసి పవిత్రమైనటువంటి ఆ ముద్దని ఒక మానవునిగా చేసి పవిత్రముగా నీ చేతికి కొత్త నోటి ఎలా ఉందో నీ చేతిలో అలాగ భూమి మీద పంపించాడు దేవుడు నిన్ను నన్ను. అవునా కదా? ఎలా అంత బ్యూటిఫుల్ గా దేవుడు ఈ లోకంలోకి నిన్ను నన్ను లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఆయన పంపించాడు. మానవుడు పెద్దవాడై పెరిగి తాను జీవించిన జీవితం ఏంటంటే చెప్పనా, నీ చేతిలో ముక్కలైన 500 నోటు ఏంటది తాను జీవించినటువంటి పాపం జీవితం, రోత జీవితం, భయంకరమైనటువంటి జీవితం జీవించినటువంటి జీవితం ఏంటంటే నేను మిమ్మల్ని ముక్కలు చేయమన్నాను కదా, ఆ జీవితాన్ని జీవించాడు మనుషుడు ఈ లోకంలో. మళ్ళీ తర్వాత దానిని అంటే అలా బ్రతికినటువంటి మనిషిని మరలా రక్షించడానికి ఆయన ముఖమైనటువంటి నీ జీవితాన్ని, పాడైపోయినటువంటి మన జీవితాన్ని, పాప ఊపిలో కూర్చోబడినటువంటి మన జీవితాన్ని, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాల కోసం ఆయన మరలా ఇప్పుడు జరుపుకునే పండుగ ఏంటి? క్రిస్మస్. సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఆయన మరలా మన కోసం, పాడైపోయినటువంటి మన జీవితం కోసం, పాడైపోయినటువంటి లోకంలో మానవుని కోసం ఆయన మరలా శిష్యులుగా ఆయన జన్మించి చిరిగిపోయినటువంటి నీ నా బ్రతుకులను లోకంలో ఉన్న ప్రతి పాపి యొక్క మనిషిని రక్షించడానికి మరలా ఆ చిరిగిపోయినటువంటి నోటు అతికించినట్లుగా ఆయన మరలా ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వాక్యం మనం చదువుకున్నాం. ఎంత ప్రేమించాడంట దేవుడు లోకంని, ఎంతో ప్రేమించాడు. ఎంత మీకు చెప్తాను, నువ్వంటే నాకు ఇష్టం అని అంటారు. లోకంలో ఇద్దరు ఎవరు ప్రేమికులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వంటే నాకు ఇష్టం. ఎక్కువగా వాడే పదం ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటారు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. పిల్లలు వినండి, నేను చెప్పేది కొద్దిసేపు చెప్తాను. ఇష్టం వేరు, ప్రేమ వేరు. దేవుడు లోకానికి ప్రేమ చూపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమ కలిగి నీ మీద నా మీద ఆయన ప్రేమ ఎంతో, అసలు ఎంత ప్రేమ తెలియజేయడానికి లోకానికి ఆయన ఒక శిష్యుడు, ఒక బాలుడిగా జన్మించాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఎందుకంటే నాకు సాధ్యం అవట్లేదండి మంచిగా బ్రతకడానికి, పాపంలో నేను పాపాన్ని చేయకోకుండా పాప స్థితిలోంచి నేను బయట పడలేకపోతున్నానని నాటి మానవులైనటువంటి వారు చాలా మంది అనేటువంటి మాట ఇది. నా భక్తి నేను కాపాడుకోలేకపోతున్నాను, నా మనస్సాక్షి నేను కాపాడుకోలేకపోతున్నాను, నేను మంచిగా ఉండలేకపోతున్నాను, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నానని చెప్పేటువంటి సాకుని నాటి క్రైస్తవులైనటువంటి వారు. అయితే తనే శరీరాన్ని ధరించుకుని ఎందుకు బ్రతకలేవు నీవు అని తను కూడా శరీరాన్ని ధరించుకుని 33.5 సంవత్సరాలు అదే శరీరంతో ఆయన భూమిలో జీవించాడు. జీవించాడు కదా, జీవించి చూపించాడు. అదే శరీరం. ఆనాటి దినంలో ఆయన గాయం తగ్గినప్పుడు కూడా రక్తం వచ్చిందో రాలేదా? వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చేది ఆయన కూడా వచ్చింది. అందుకనే ప్రేమ వేరు, ఇష్టం వేరు. ప్రేమలో కోరిక ఉంటుంది, ప్రేమలో త్యాగం ఉంటుంది. ఏముంటుంది? కోరిక. కోరిక అంటే జస్ట్ ఆ క్షణం తీర్చుంటే ఆ కోరిక ఏమైపోతుంది? తీరిపోయింది. కానీ ప్రేమ సహిస్తుంది, నిన్ను భరిస్తుంది. ఎంత వరక
చెయ్యి వేరుగా ఉంటాయి. ఎంతమందికి ఉంది అనుభవం చెప్పండి? ఎవరికైనా తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం అని ఇచ్చే గిఫ్ట్స్ లేదు, ప్రేమతో ఇచ్చే గిఫ్ట్స్ లేదు. ఇంటిలో 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ప్రేమ కలిగే వాళ్ళు అయితే వాళ్ళకొక్కడికే ఇష్టమైనవి అయితే తెస్తారు. వాళ్ళకొక్కడికే వేటివేది ఇష్టమో అవే తెస్తారు. ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఇష్టమైనటువంటి వాళ్ళు అంటే ఏదో ఒకటి వెళ్తున్నాం కదా, తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. ఏంటి చాలా తేడా ఉంది. దేవుడు ఇష్టపడి రావాలా? దేంతో వచ్చాడు ఆయన? ప్రేమ కలిగి వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల కోసం ఆయన ప్రేమ ఎంతో తెలియచేయడానికి ఆయన చర్చించాడండి. అది చూడండి, పిల్లల్ని ఏదైనా అడిగితే ఏం కావాలంటే నాకు చాలా కావాలంటారు. ఏం కావాలంటారు? చాలా కావాలంటారు. చాలా అంటే ఇలా చూపిస్తారు, 2 చేతులు సాగి, అవునా కదా? చూపిస్తారు. దానిలో వాళ్ళ ఆశ ఎంత ఆశ అంటే నాకు ఎక్కువ కావాలి. ఆయన ప్రేమ కూడా నీ మీద నా మీద అంతే ఉంది. ఆయన మానవుడిగా రావటానికి కారణం ఆయన ప్రేమ చూపించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన నీ కోసం నా కోసం త్యాగం అవటానికి, ఆ ప్రేమలో నీ కోసం నా కోసం త్యాగం అయిపోవటానికి వచ్చాడు. ఆయన మిగిల్చుకోవడానికి, దాచుకోవటానికి, ఇంకా ఏదేదో చేయడానికి ఆయన రాలేదు, కానీ ప్రేమ చూపించడానికి వచ్చాడు పిల్లలు. కాబట్టి మరి సెమీ క్రిస్మస్ కి చూడండి, ఇంకొక విషయం ఏంటంటే ఆయన మృత్యుంజయుడై లేచాడు కాబట్టి ఈ రోజున సెమీ క్రిస్మస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే మృత్యుంజయుడై లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా చనిపోయి ఎవరు తిరిగి లేవలేదు, ఎవరు బ్రతకలేదు. ఆయన ఒక్కడే తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన ఒక్కడే మృత్యుంజయుడై పునరుద్ధానుడై పరలోకానికి ఎత్తబడినటువంటి దేవుడు ఒక్క యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ఆయన జననానికి ఈ రోజున ప్రపంచమంతా గొప్పగా జరిగించుకుంటూ ఉన్నాను. మహానుభావులు పుట్టినరోజులనే ఉన్నాయి, చాలా మంది పుట్టినరోజులు ఉన్నాయి. ఎంతమంది పుట్టినరోజులు వింటున్నామో వింటున్నామా? ఇంత ఘనంగా ఒకసారి ఆలోచిస్తుంది. ఇంత ఘనంగా ఏ దేవుడు పుట్టినరోజులు వింటున్నారు మీరు? ప్రపంచంలో 100% క్రిస్టియన్స్ దేశాలే ఉన్నాయి. 80% అందరు క్రిస్టియన్స్ దేశాలే ఉన్నాయండి. అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు హైందవ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇంత ఘనమైనటువంటి పుట్టుక వేడుకలు ఎక్కడ జరగదు. ఆయన పుట్టుక అంత ఘనమైనది. ఆయన మృత్యుంజయుడై లేచారు కాబట్టి ఆయన పుట్టుక కూడా ఘనమైనదిగా ఈనాడు లోకమంతా కొనియాడబడుతూ ఉన్నది. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు మనం ఎంతో పవిత్రులుగా ఆయన మనల్ని లోకానికి పంపించాడు. పాపం అంటే ఏంటో తెలియనటువంటి వారికి లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన స్వతంత్రంగా మనిషి వచ్చినట్టు బ్రతికి, మనిషి వచ్చినట్టుగా తిరిగి, మనిషి వచ్చినట్టు మన జీవితాన్ని పాటు చేసుకుని మన ఇష్టానుసారంగా లోకంలో తిరిగి చెడిపోయి ఉన్నటువంటి నిన్ను నన్ను మరలా రక్షించడానికి ఆయన శరీరాన్ని ధరించిన ఆయన మరలా ఈ లోకంలోనికి వచ్చినాడు. ప్రేమతో వచ్చాడు ఆయన. ఆ ప్రేమను మనం తెలుసుకున్నాము, ఆ ప్రేమను మనం ఆహ్వానించుకున్నాము మన జీవితాల్లో. ఆ ప్రేమను రుచి చూశాము. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నీ ప్రేమను నేను రుచించిన నాడు నన్ను నేను చెప్పాలి మైమరచింది. ఏమన్నా? ఎవరు ప్రేమ? ప్రేమించిన అమ్మాయి ప్రేమ, ప్రేమించిన అబ్బాయి ప్రేమ. ఎవరి ప్రేమ అంటే? దేవుని ప్రేమ రుచించామా మనం ఈ రాత్రికాల సమయంలో? ఆయన ప్రేమను రుచించినామా? తెలుసుకోగలిగినామా? ఎన్ని వాక్యాలు వింటున్నాము, ఎంత బోధన వింటున్నాము,
దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు నోటి నుంచి వచ్చే వాక్యాలు వింటున్నాం. అనేక రకాలుగా దేవుని యొక్క బోధలు బోధించే వారి మాటలు వింటున్నాం. ఆ ప్రేమను, అరుదైనటువంటి ప్రేమను మనం రుచించాము. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా పిల్లల్ని అడిగితే ఒక మాట చెప్తారు, మీ అమ్మ అంటే ఇష్టమా, మీ నాన్న అంటే ఇష్టమా? కొంతమంది డాడీ అంటే ఇష్టం అంటారు, కొంతమంది మమ్మీ అంటే ఇష్టం అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇష్టమో చెప్తారు కానీ ప్రేమ వాళ్ళు చెప్పలేరు. ఎవరు ప్రేమిస్తున్నావు అని అంటే వాళ్ళకి తెలియదు. ఎవరంటే ఇష్టం అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే పక్కన చెప్తారు. కానీ ఆ ప్రేమ, ఆ ఇష్టంలోనే ప్రేమ కూడా ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. కొంతమంది డాడీ ఇష్టం అంటే మమ్మీ ఇష్టం లేదా చెప్తే మమ్మీ అంటే ప్రేమ అని అర్థం. ఏంటది? ప్రేమ ఉంది మమ్మీ మీద. మమ్మీ ప్రేమ కావాలి కానీ డాడీ అంటే ఇష్టం. మమ్మీ అంటే ఇష్టం కానీ మళ్ళీ ఏం కావాలి? డాడీ అంటే ప్రేమ. ప్రేమ కాబట్టి ప్రేమలో త్యాగం ఉన్నది. మరి ఇష్టం అంటే కోరిక, ఇష్టంలో కోరిక ఉన్నది. కాబట్టి ఆలోచిద్దాం ఈ రాత్రికాల సమయంలో మరి మనం ఏ నోటుగా ఉన్నాం. నోటు కాడికి వచ్చాను మళ్ళీ ఏది? దేవుడు పంపించినటువంటి ఎంతో కొత్త కాంతులా ఉన్నామా మనం ఇప్పుడు? ఆలోచిద్దాం. జోకుగా తీసుకోవద్దు ఈ విషయాన్ని, ఆలోచిద్దాం. ఏ నోటుగా ఉన్నాం? ముక్కలైపోయినటువంటి నోటుగా ఉన్నావా? మనం ఫస్ట్ లో మన చేతికి వచ్చినటువంటి స్వచ్ఛమైన నోటి కింద ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచిద్దాం. నిజంగా ఆ స్వచ్ఛమైన నోటి కింద ఉన్నాడే, ఆ నోట్లలో ఉన్నావంటే రాత్రికాల సమయంలో దేవుడు నీ హృదయంలో ఉన్నట్టే, దేవుడిని నువ్వు అంగీకరించినట్లే, ఆయన ఆత్మ నీ హృదయంలో ఉన్నట్టే. ఏ నోట్లాగా ఉన్నాము? జీవితాలు ఎంతో అయోమయ స్థితిలో ఉన్నాము. చూడండి, కుటుంబంలోనే ఉంటూ మాటలు లేనటువంటి పరిస్థితి, బిడ్డల మధ్య తల్లిదండ్రులకు సమాధానం లేనటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కనపడతాయి. నెల మాట్లాడుకోరు, సంవత్సరాలు మాట్లాడుకోరు, కానీ ఒక ఇంట్లోనే ఉంటారు. ఎలాగా? ఒక ఇంట్లోనే ఉంటారు. అదే జీవితము, అదే కుటుంబం అండి? కానీ కాదు ప్రియులారా, దేవుని మన హృదయంలోనికి ఎప్పుడైతే మనం నూతనంగా ఆహ్వానిస్తామో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్, అప్పుడే నీ హృదయంలో నిజమైనటువంటి ఆరాధన మొదలైనట్టు, అప్పుడే నీవు ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించగలవు. నీ ఆరాధన దేవునికి అంగీకారమైనదో లేదో నీకు తెలియాలంటే ముందు నీ హృదయంలో యేసు ప్రభు జన్మించాడా? ఆయన ప్రేమను రుచి చూడగలిగావా? ఆయన ప్రేమను అనుభవించావా? ఆయన విడిచిపెట్టినటువంటి ఆత్మీయ సంబంధమును నువ్వు అనుభవించగలుగుతున్నావా ఈ లోకంలో? చూడండి, జయించగలం ప్రతి విషయాన్ని, శరీరం ధరించుకున్నటువంటి మానవుడు ప్రతి విషయాన్ని జయించగలిగే శక్తి ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మానవ స్వరూపంలో జన్మించి ఈ లోకంలో ఆయన తిరిగి 33.5 సంవత్సరాలు సువార్త చేసి ఆయన ఆ విషయాన్ని మనకి కళ్ళారా మనం చూసి తెలుసుకునేటట్లుగా ఆయన జరిగించారు. ప్రియులారా, ఆలోచిద్దాం. రాత్రికాల సమయంలో మన హృదయం ఎలా ఉందా? చిరిగిపోయిన నోట్లాగా ఉందా? స్వచ్ఛమైనటువంటి నోట్లాగా ఉందా? ఆయన ప్రేమను ఎంతో దేవుడు లోకము ఎంతో ప్రేమించేది. ఎంత ప్రేమ! నువ్వెంత ప్రేమ అందుకున్నావు? ఎంత అందుకున్నావు? ఎంత తెలుసా నీకు? ఎంత తెలుసా ఆయన ప్రేమ? ఆయన ప్రేమ నువ్వు తెలిసిన దానివైతే ఈ రోజున నీ జీవితం నీసు వచ్చినట్టుగా ఉండదు. అది దేవుడు సమకూర్చినటువంటి జీవితంగా ఉండదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యొక్క జనం అంటే ఆత్మతో సత్యంతో, క్రిస్మస్ అంటే ఆరాధించడం అనే అర్థము. ఆ ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడిగా ఉండాలి. సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ప్రేమను రుచించిన నాడే ఆయన సత్యములు కూడా మనం ఎరిగినటువంటి వారిగా ఉంటాం.
ఆయన వెలుగును ఎవరు త్యాగం చేస్తారు? ఈ రాత్రి దినాల్లో చూడండి, బహుభయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేపాల్ గురించి చిన్న విషయాలు చెప్తాను నేను మీకు. జీవితాలు విలువ లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఏం లేని జీవితం, విలువ తెలియనటువంటి జీవితాలు. ప్రేమ అంటే వాళ్ళకి ఏంటంటే చాలా చులకన. 15 సంవత్సరాలు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమన్నారు, వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళు. అది కాదు జీవితం. చాలా బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఆ ప్రాంతం. చాలా భయంకరమైన పరిస్థితులు. మరి మా దగ్గరికి మీ అమ్మగారు శారద మేడం గారు వచ్చారు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. వచ్చారు. మరి అక్కడ ఆమె ప్రేమతో వచ్చారు. అక్కడికి ఎలా వచ్చారు? నన్ను చూడటానికి రాదు. దేనికి వచ్చారు? మా ఫ్రెండ్ అందరే నేను చూసి వస్తానని రాలేదు. దేనికి వచ్చారు? ప్రేమతో ఆయన స్వార్థను, యేసయ్య స్వార్థను అక్కడ ఆమె చెప్పడానికి, స్వార్థ చేయడానికి వచ్చారు. అద్భుతంగా ఒక్కరోజు అడుగు కూడా లేకుండా దేవుడు వాడుకున్నారు. మరి ఆ చూడండి ప్రేమ, ఆ ప్రేమను అక్కడ చూపించారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో దేవుని కార్యాన్ని చూశారు, గొప్ప వెలుగును చూశారు, గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు, మేలు పొందుకున్నారు. మరి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను మన దగ్గరకు ఒక సేవకులు వస్తున్నారంటే మన ప్లాన్స్ అనుకుంటే కదా, ఇది చెప్తున్నాను మీరు వినండి. నా ప్లాన్ నేను వేసుకున్నట్టు అవన్నీ దేవుడు తీసేసి ఆయన ప్రణాళిక ప్రకారం అక్కడ జరిగించుకున్నారు. నేను ఫిక్స్ చేయనటువంటి ప్రోగ్రామ్స్ కూడా అప్పటికప్పుడు ఫిక్స్ అయింది. నాకు తెలియదు, అసలు తెలియని అంశం కూడా ఒక చోట మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు నాకు కూడా తెలియదు. ఒక్కసారి కూడా నాకు కూడా పరిచయం లేనటువంటి వాళ్ళు మా దగ్గర మేము కూటమి పెట్టుకుంటామని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. అదంటే దేవుని కార్యం అంటే ఏంటి? నేను సమకూర్చి పెట్టింది వేరు, అక్కడ కొత్త వాళ్ళు నాకు కూడా తెలియదు. పోనీ మేడం గారు అంటే కొత్త వాళ్ళు, ఆమెకు అసలు తెలియదు. నాకు కూడా తెలియనటువంటి వారు ఒక చోట ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి వచ్చి అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు మా దగ్గరికి రండి అని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నీ అలాగే జరిగినాయి. అక్కడ నేను పెట్టింది ఒకటే, నా స్వహస్తాలతో నేను జరిపించుకున్నది ఒక్క ప్రోగ్రామ్. మిగతావన్నీ మీటింగ్స్ అన్నీ కూడా ఆయన సౌకర్యాన్ని ఆయన తన కుమార్తెను ఎలా వాడుకోవాలో వాడుకున్నారు. ఆమె స్వార్థ చెప్పాలని వచ్చారు కాబట్టి ప్రేమతో ఆ స్వార్థను ఆయన జరిగించుకున్నారు. చూడండి పిల్లలు, ప్రేమ ఆయన ఏంటంటే మనము ఆ దాహంతో ఆ కోరికతో ఉన్నటువంటి వారికి ఆయన ఆశ కలిగినటువంటి ప్రాణములు తృప్తిపరుస్తామన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ కోసం మనం కావాలని ఆశపడితే ఆయన కంపల్సరిగా మన ఆశ కలిగినటువంటి ప్రాణం ఆయన తృప్తిపరుస్తారు. కాబట్టి ఆయన ప్రేమ కోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన జన్మించాడు అనే చెప్పుటకు అర్థము ముందు మన హృదయంలో జన్మించడం లేదు. అది ప్రశ్న వేసుకోవాలి. మనం జరుపుకుంటాం, నలుగురిలో కూర్చుండి ప్రార్థన చేసుకుని హల్లెలూయా స్తోత్రం ఆయన అనుకుని వెళ్ళిపోతాము క్రిస్మస్ రోజున, సెమీ క్రిస్మస్ రోజున. కానీ నీ ఉదయానికి తెలుసు నిజంగా నేను క్రిస్మస్ జరుపుకున్నానా? వేసుకుని వస్తావు,
వండుకుంటావు, కొత్త దుస్తులు ధరించుకుంటావు, కొత్త అన్నీ పెట్టుకుని వస్తావు, కొత్తగా కనపడతావు. కానీ అది నీకు మాత్రమే తెలుసు ఆ రోజు నిజమైనటువంటి క్రిస్మస్ జరిగించుకున్నావా లేదా అని. అవునా కదా? తెలుసా తెలియదు? ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకే తెలుసు. ఈ రోజున నేను క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నాను, కానీ నా హృదయంలో నా హృదయ లోతుల్లో నుంచి నేను ఆయన క్రిస్మస్ పుట్టుకు వేడుకని నేను జరుపుకున్నానా లేదని ప్రతి మనిషికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. కాబట్టి ప్రియులారా, ఆయన ఎంతో లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చి ఉన్నారు. ఆ ప్రేమ మనం రుచి చూడాలి. అది ఎంత లోతైనదో, అది ఎంత లోతులో ఉన్నదో రుచి చూసినప్పుడు నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి ఆరాధన అప్పుడు వస్తుందండి. హృదయంలో నుంచి, హృదయ లోతులో నుంచి అప్పుడు పుట్టుకొస్తుందండి ఆరాధన. అది నిజమైనటువంటి క్రిస్మస్, అది నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆరాధన. ప్రియులారా, తప్పిపోయినటువంటి మేము విడిచిపెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. నీ కుటుంబాన్ని కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. నీ జీవితాన్ని కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఆ లోకాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. చాలా సందర్భంలో దేవుని పక్కన పెట్టేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. చాలా సందర్భాల్లో ఆదివారం తప్పితే మిగతా రోజుల్లో దేవుడి సన్నిధికి రావాలని తోచదు. దేవుడు గుర్తుండడు, ప్రార్థన చేయాలని గుర్తుండదు. చూడండి మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక్క ఆదివారం వస్తే ఒక్క రోజు తింటే మనకు సరిపోతుందా? బ్రతుకున్నంత రోజు తినాలి భోజనం. ఎప్పుడు రోజు తినాలి, రోజు కనీసం ఒక్కసారి తినాలి, మనకున్నా లేకపోయినా. అవునా కదా? ఆదివారం ప్రాంతం వస్తే ఎవరు సరిపోతుంది ఆత్మీయ జీవితానికి? చాలదు కదా. కాబట్టి ప్రియులారా, ఎక్కడ వదులుకున్నామో జీవితాన్ని అక్కడి నుంచి కట్టుకోవడం ప్రారంభించాలి. దేవుణ్ణి నిజమైనటువంటి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే ముందు ఆయన ప్రేమను రుచి చూడాలి. ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆ ముందు ఇచ్చినటువంటి నోటు లాగా 500 కాగితంలో కొత్త కాగితం నోటు అలాగున దేవుడు ఎలాగో పంపించాడు, మరలా అలాగా మనం తయారవ్వాలి, సిద్ధపడాలి. దేవుడి రాక కొరకై మనం వేచి చూసినటువంటి వారిగా మనం ఈ లోకంలో సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా, మరి ఆయన ఎంతో ఈ లోకంలో ప్రేమించి మన మధ్యలోనికి వచ్చారు. ఆయన ప్రేమను రుచి ఆయన మనం ఆహ్వానించాలి హృదయంలోనికి. ఆయన మన హృదయంలోనికి రావాలంటే ఆయనకు అనుగుణంగా ఉండాలి కదా. ఆయనకు నచ్చాలి. నీవు నేను నచ్చాలంటే ఏం చేయాలి? ఆయనకు నచ్చినటువంటి రీతిలో మనము ఉండాలి. నచ్చినటువంటి రీతి అంటే ఏంటి? క్రిస్మస్ రోజు మంచి చీర కట్టుకొని కూర్చోవటం. ఒక విషయం చెప్తాను. ఒక ఆమె ఫంక్షన్కి వెళ్ళాలంట, కొంచెం పెద్ద ఫంక్షన్ ఉంటుంది. పక్కింటి దగ్గరికి వెళ్ళి, ఏమి నీ దగ్గర శారీ ఉంది కదా, మంచి పట్టు శారీ ఉంది, నాకు ఇవ్వా. మనసులో అయితే ఇవ్వాలని లేదు. ఏంటి? మనసులో అయితే ఇవ్వాలని లేదు, కానీ ఇవ్వాలి. ఇచ్చేది కట్టుకుంది. ఏం కట్టుకున్న పక్షులకి ఎలా ఉంటే ఏం వెళ్ళింది అక్కడ. ఆవిడ వెళ్ళి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక పేట తీసుకెళ్ళారంట. అది పీట కాదు, కుర్చీ అనుకుంటుంది. ఒక కుర్చీ తీసుకెళ్ళారంట. కాపునాలు అందుకునే టైంలోనంట కింద కూర్చోవాలి. అవును కదా? సాంప్రదాయ ప్రకారం చాలా మంది ఆ తాంబూలాలు అందుకునే టైంలో ఏమైనా ఏం పర్సన్ మరి ఆమె కూర్చున్నారు. కింద కూర్చోవాలంటే చేసేస్తుంది. ఎందుకు వేస్తుంది? అమ్మో నా పట్టు చీర, మంచి చీర, నేను ఎవరికి ఇచ్చాను, కూర్చుంటే ఎక్కడ పాడైపోతుంది, ఎక్కడ నలిగిపోతుంది, ఎక్కడ చిరిగిపోతుంది, ఏదైనా పట్టుది చిరుగుద్దేమోనని ఆ మనసులో శాంతి లేకుండా కుర్చీ పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతానే ఉన్నాను.
ఈనాటి దినాల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలో, సెమీ క్రిస్మస్ ఆరాధనలో కూడా ఎవరేమి పెట్టుకొచ్చారు, ఎవరేమి ఏంటంటే నవ్వు వేసుకొచ్చారు. అబ్బా జాకెట్ ఎంత కూడా కుట్టించింది, బ్రాండెడ్ షర్ట్ వేసాడా, బ్రాండెడ్ ప్యాంట్ వేసాడు, ఏ బ్రాండెడ్ చూసేటువంటి ఎక్కువైపోయారు ఈనాటి దినాల్లో. ఆరాధనలో, ఏ ఆరాధనలో? క్రిస్మస్ ఆరాధనలో. ఈమె చేర్చుకున్నది మనశ్శాంతి ఉందండి, ఉందండి. మనం తిరుగుతులేదు కానీ మన మనసు తిరుగుతుంది. ఈ దినాల్లో ఏం తిరుగుతున్నాయి? మన మనసు తిరుగుతున్నాయి. పక్కన ఉంటాం, ఈ పక్కన ఆ పక్కన చూస్తాం. నుంచిన ఆరాధన జరిగేటప్పుడు క్రిస్మస్ ఎప్పుడు నుంచింది ఆరాధన జరిగేటప్పుడు ఈ పక్కన చూస్తాం, ఆ పక్కన చూస్తాం, ఎవరు చూస్తాం, ఎక్కడ కూడా చూసేస్తాం. ఎందుకంటే కళ్ళు మూసుకుని అందరూ ఆరాధన చేస్తారు. నేను ఒక్కదాన్నేగా, ఏమైంది, ఎవరు చూస్తారు అని అటు ఇటు చూసేసప్పుడు కళ్ళు మూస్తారు. ఎందుకు చూస్తున్నావు తెలుసా? ఎదరామని ఏ చీర కట్టింది ఎంత ఖరీదు, ఈ పక్కన ఎంత ఖరీదు కట్టింది, ఈ పక్కన వెనకాల ఎంత కట్టింది, ఆ చివరి ఆఖరి చూస్తే ఎక్కడ పడుతుంది తెలుసా? ఆఖరి చూస్తావు. ఎవరైనా పాస్టర్ గారు పక్కన కూర్చున్న పాస్టర్ మాకు, లేకపోతే ఏదో కూర్చున్న పాస్టర్ గారు ఏమో చూస్తాం, అప్పుడు ఇలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరుంటుంది నీకు అనుకుంటుంది ఆరాధన అంటూ అయిపోతాం. ఎందుకు పేట ఇచ్చింది తిరిగింది, అబ్బా మనశ్శాంతి లేకుండా తిరిగేసింది ఇంటికి వచ్చే వరకు. నువ్వేం చేస్తున్నావు? నీ మనసుతో చర్చంతా తిరిగేస్తున్నావు, అక్కడ కూర్చుంటున్నావు. కానీ ఇదంతా ఇదేంటి, నీ బ్రెయిన్ మొత్తం తిరిగేస్తుంది, చర్చ మొత్తం. అది కాదండి ఆరాధన, అది కాదు నిజమైనటువంటి క్రీస్తుని ఆరాధించే ఆరాధన. ఏం కావాలన్నాడు ఆయన? ఏం కావాలన్నాడు? మన శరీరం బాగోదు ఆయనకి. ఏం కావాలన్నాడు? హృదయం. ఆయనకు కావాల్సింది హృదయం, పరిశుద్ధత. ప్రియులార జీవితంలో అలవర్చుకున్నాడు. అవి అలవర్చుకున్నాడు. ఖచ్చితంగా దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారిగా ఉంటారు. ఏది? పరిశుద్ధతను, మనస్సాక్షిని ఎప్పుడైతే అలవర్చుకుంటామో జీవితంలో, మనస్సాక్షిని కాపాడుకుంటాం అంటే అర్థమవుతుంది మీకు. దినదినము ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎప్పుడైతే అవగాహనతో ఉంటావు, అదే నీవు నీ మనస్సాక్షిని కాపాడుకోవడం. దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. అందుకే ఆయన శరీరాన్ని ధరించుకుని మానవుడిగా ఆయన జన్మించినటువంటి దినాల్లో ఈ దినాన మనము సెమీ క్రిస్మస్ జరిగించుకుంటున్నాం. ఆ సెమీ క్రిస్మస్ లో నిజమైనటువంటి ఆరాధన ఆయన అనుభవించాలంటే, ఆయన ఇష్టపడాలంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు అర్థం చేసుకొని నేను చెప్పినటువంటి మాటలు, ఆయన మన హృదయంలో జన్మించాలి. ఆయన మనల్ని ఈ భూమి మీదకి ఎలాగో స్వచ్ఛమైనటువంటి పిండముగా తయారు చేసి మనం పంపించాడో, అదే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం అదే విధంగా ఉంటేనే పరలోక రాజ్యంలో మనము చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, రాత్రికాల సమయం లోకము ఎంతో ప్రేమించి ఆయన వచ్చాడు. ఆ ప్రేమను రుచి చూద్దాము. ఆ ప్రేమను రుచి చూసి అది ఎంత లోతైనదో, అది ఎంత టేస్ట్గా ఉందో చూసుకున్నప్పుడు నిజమైనటువంటి ఆరాధన మన హృదయాల్లో నుంచి పుట్టుకుని వస్తుంది. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు ముద్ర వేసి ఫలింపు చేయడానికి ఆయన ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి దేవానికి వందనాలు, మీకు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నిజమైన ఆయన దేవా, లోకమును ప్రభువా ఎంతో ప్రేమించి మీరు వచ్చామని మీరు వాక్యం మాట్లాడుతూ ఉన్నది నా తండ్రి. నిజమైన ఆయన లోకమును మీరు ఎంతో ప్రేమించారు. నా కోసం లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కొరకు మీరు వచ్చారు నా తండ్రి. ఆ ప్రేమతోనే మీరు మా కొరకు బలి అయిపోయారు, త్యాగం చేశారు. ఆయన
మీ జీవితాన్ని. అయితే మా జీవితాల్లో మేము మీకోసం త్యాగం చేయలేనటువంటి వారిగా ఉంటున్నాం. దయతో మీరు మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి మా తండ్రి. వాక్యం విన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సెమీ క్రిస్మస్ లో ప్రభా ఈ వాక్యానుసారమైనటువంటి అర్థాన్ని తెలుసుకుని ప్రభా మీ క్రిస్మస్ దినాన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యమును మీరు దయచేయండి, సహాయం చేయండి. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో మీరు ముద్ర వేసి ఫలింప చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.